చెడితే మీరు పోగొట్టుకున్నటువంటి సంపదలు తిరిగి పొందటానికి స్వయంగా ఇంద్రుడు లక్ష్మీదేవిని ప్రార్థించిన ఒక అద్భుతమైన శ్లోకాన్ని రోజు దీపం పెట్టేటప్పుడు చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, నమస్తే సర్వలోకానాం జననీం అబ్జ సంభవాం శ్రియమున్నిద పద్మాక్షీం విష్ణువక్ష స్థలస్థితాం. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే, నమస్తే సర్వలోకానాం జననీం అబ్జ సంభవాం. సర్వలోకాలకు తల్లివి నమస్కారం. సముద్రం నుంచి అవతరించావు, పాల సముద్రం నుంచి వచ్చావు నమస్కారం. శ్రియమున్నిద పద్మాక్షిం. శ్రియం అంటే సంపద. పద్మాల్లాంటి కళ్ళు కలిగిన లక్ష్మీదేవి మాకు సంపద ఇవ్వు. విష్ణు వక్ష స్థలస్థితాం. విష్ణుమూర్తి వక్షస్థలంలో ఉన్న నీకు నమస్కారం అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న భావం. ఈ శ్లోకం స్వయంగా ఇంద్రుడు లక్ష్మీదేవికి ప్రార్థించాడు. ఈ శ్లోకం వల్లే పోగొట్టుకున్న సంపద మొత్తం ఇంద్రుడు పొందాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ